హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఇవాళ నేను మీకు కీరా దోసకాయ అంటే కుకుంబర్ రొట్టి ఎలా చేయాలి చూపిస్తాను. మేము దీన్ని కీరా దోసకాయ అంటాము. మీరేమంటారో కమెంట్లో రాయండి. ఈ రోటీ చేయడానికి ఫస్ట్ 2 దోసకాయలు పీల్ ఆఫ్ చేసి అంటే పొట్టు తీసి వాటిని తురుముకోవాలి. ఇది నీరుకాయ కదా, తురుములో నీరు ఉంటుంది, ఆ నీరు పడేయకండి. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్, 1/2 కప్పు శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్, 4 to 5 గ్రీన్ చిల్లీస్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులోనే వేయాలి. కారం తక్కువ తినే అలవాటు ఉండేవాళ్ళు కాస్త కారం తగ్గించుకోవచ్చు. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. కొత్తిమీర నేను ఎక్కువ వేసాను, ఎక్కువ వేస్తే మంచి వాసన మంచి టేస్ట్ కూడా వస్తుంది, ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా. కలిపేటప్పుడు మొత్తంగా ఒకటేసారి నీళ్లు వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ కలపండి. ఈ రోటీ పిండి కొంచెం పల్చగానే కలపాలి. మీకు కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం నీళ్లు తగ్గించుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి రెడీగా ఉంది కదా, ఇక రోటీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పెన్నం తీసుకొని పెన్నానికి ఆయిల్ పూసి 2 గరిటెలు పిండి పోసి గరిటెతోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి కాస్త నూనె వేసి మూత పెట్టేయండి. రోటీ మాడకుండా స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కాసేపు అయ్యాక మూత తీసి రోటీని తిప్పండి. ఇటు అటు తిప్పుతూ బాగా కాలాక ప్లేట్లో తీసుకోండి. పెన్నం చల్లారాక ఇంకా ఒక రోటీ కూడా చేసి చూపిస్తాను. ప్రాసెస్ అంతా సేమే. పిండిని గరిటెతో స్ప్రెడ్ చేయకుండా చేత్తో కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సెకండ్ రోటీ కూడా అయిపోయింది, ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను. నేను 1.5 కప్ పెరుగు కవ్వంతో బాగా బీట్ చేసి పెట్టాను. ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న బాణలిలో నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు,
మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కాస్త హింగువ, కరివేపాకు వేసి ఈ తాళింపును పచ్చడిలో వేసి బాగా కలపండి. తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఈ రోటీ వేడివేడిగా పెరుగు పచ్చడితో అయినా లేకపోతే పికల్తో అయినా తింటే భలే టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. కుకుంబర్ రోటీ విత్ కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ.